చేస్తున్నావు? నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కేజీ చికెన్ లైవ్ తీసుకున్నా. నేను కోడి తీసుకున్నా. నేను కేజీ 200 గ్రాములు తీసుకుంటే అది క్లీన్ చేసి ఇస్తే నాకు కేజీ 100 గ్రామ్స్ వచ్చింది. దాన్ని పెద్ద పెద్ద పీసెస్, ఒక్కటే కోడి తీసుకుంటే బిర్యానీ బాగుంటుంది. ఒకటే కోడిది అన్ని ఇట్లా బిర్యానీ పీసెస్ కొట్టించుకున్నా పెద్దగా. దీన్ని శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు ఉప్పులో నానబెట్టి తీసిన. కూరని కడిగిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో నానబెడితే ముక్కలు జ్యూసీగా బాగుంటాయి, చప్పగా ఉండవు. కడిగిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి నీళ్ళకి తీసుకొని పక్క పెట్టుకున్నా. దీనికి 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్, బాస్మతి రైస్ పెట్టుకున్నా. ఇప్పుడు దీనికి మసాలా చేసుకుంటున్నా. పుదీనా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ఇది నేను గ్రైండ్ చేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టుకున్నా. చూపించిన ఇందాక పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను వేసేస్తున్నా. ఇక శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఉప్పు నీళ్ళలో నాన్న చికెన్లో వేస్తున్నా. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంత పడుతుంది. అల్లం వెల్లిగడ్డ మంచిగా ఉండాలి మసాలా. అన్నీ ఒకసారి నేను చూపిస్తున్నా, మళ్ళీ కలపకుండా. అల్లం వెల్లిగడ్డ పచ్చి పేస్ట్ వేసేసిన, పచ్చిమిరపకాయలు, పుదీనా పేస్టు. ఇప్పుడు కారం వేస్తున్నా. నేను ఇట్లా అందాజతోనే వేస్తున్నా. కేజీ చికెన్కి ఎంత పడుతుంది అనేది. కారం, ఒక ధనియా పొడి, ఇది ఎంత ధనియా పొడి. ఇవి మసాలా వేస్తే మంచిగా టేస్ట్ బాగుంటుంది, జ్యూసీ ఉంటుంది. ఒక పెద్ద చెంచా పసుపు, ఉప్పు, ఇప్పుడు నూనె అందాజా నేను దీనికి సరిపోయేంత. ఇప్పుడు మంచి కలుపుకోవాలి ఒకసారి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి, ముక్కలు బాగా పట్టేటట్టు. ఈ మసాలా వేస్తే ఏమవుతుందంటే మనకు అన్నంలో మసాలా ఉంటుంది కదా, బిర్యానీలో డ్రై ఉండకుండా ఉంటుంది అన్నమాట. ఇట్లా మంచిగా కలుపుకోవాలి, బాగుంటుంది. ఇట్లా చేసుకోండి కూడా. పచ్చి మసాలా వల్ల బిర్యానీకి టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా కూడా పెద్దగా కొట్టించుకోవాలి బిర్యానీకి ముక్కలు. ఇప్పుడు నేను ఇంట్లో చేసిన గరం మసాలా, బిర్యానీ మసాలా ఇది అందాజతోనే వేసుకుంటున్నా. ఇంత పడుతుంది, కేజీ కదా. ఇంత ఇది కలుపుకుంటున్నాను ఒకసారి. ఇప్పుడు కొంచెం నెయ్యి పడుతుంది. నెయ్యి ఇప్పుడు వేయాలి. ఇప్పుడు వేస్తేనే మనకు తర్వాత పైనుండి తర్వాత పడుతుంది. నెయ్యి కలుపుతుంటే వాసన వస్తుంది మసాలా. మనం అప్పటికప్పుడు చేసుకుంటే మంచిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. దమ్ బిర్యానీ అంటే ఇంట్లో చేసినంత టేస్ట్ ఏ బయట పోయినా దొరకదు. వాడు ఏమేమి నూనెలు వేస్తాడో, ఏమేమి కూర వేస్తాడో, ఏం కాస్తానో మేము ఇంట్లో చేసుకుంటే పిల్లలు మంచిగా తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పెరుగు నేను ఇంట్లో తోడేసుకున్నా మార్నింగ్.
ఇంట్లో వేసిన తోడు మొత్తం వేసేస్తున్నాం. మంచిగా కలుపుకోవాలి. ఇంట్లో తోడేసిన పెరుగు అయితే మంచిగా ఉంటుంది. ఇట్లా జ్యూసీ జ్యూసీ ఉండాలి, ఉంటేనే నీకు బిర్యానీ బాగా వస్తుంది. ఇప్పుడు నేను అన్నీ ఫస్ట్ ఇంట్లో పిండుకుంటున్నా. నిమ్మకాయలు ఇక రసం అంతా గింజలు లేకుండా పోసుకుంటున్నాను. నేను ఒక పెరుగు పుల్లగా లేదు కదా, ఇప్పుడే తోడేసిన కాబట్టి అంత పుల్లగా ఉండదు పెరుగు. నేను దానికోసం ఒక 3 నిమ్మకాయలు పెట్టుకుంటున్నాను రసం. బిర్యానీ అన్నప్పుడు పులుపు కూడా ఉండాలి. ఇప్పుడు గుప్పడంతా పచ్చి పుదీనా, ఇది కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఇంతే ఒకసారి బాగా కలుపుకుంటున్నా మంచిగా, ఎందుకంటే నిమ్మకాయ వెండిన కదా. అవును, దానికోసం మనకు జ్యూసీ జ్యూసీగా వస్తుంది బిర్యానీ, లేకపోతే అంత డ్రై డ్రై ఉంటుంది అట్లా. ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడతా. ఇప్పుడు మూత తీసుకొని ఇది ఒక 1 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెడతా. 1 అవర్ తర్వాత బిర్యానీ తయారు చేస్తాను. బాస్మతి బియ్యం ఒక 1/2 అవర్ నానాలి. చికెన్ నానుతుంది కదా ఫ్రిడ్జ్లో, ఇది కూడా నానబెట్టుకుంటే రైస్ అనేది పొడుగు పొడుగు పుల్ల పుల్ల పెడితే నేను ఇప్పుడే నానబెట్టేసుకుంటున్నా. ఇప్పుడు బిర్యానీకి ఒక 6-7 ఆనియన్స్ మంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎన్ని ఆనియన్స్ వేసుకుంటే బిర్యానీ అంత టేస్ట్ ఉంటుంది. అందుకోసం నేను కట్ చేసుకొని డీప్ ఫ్రై చేస్తే తర్వాత చూపిస్తాను. ఆనింది మంచిగా 1 అవర్ అయింది. ఇక ఇప్పుడు ఇందాక ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్నా కదా, ఆయిల్ దీంట్లో వేసుకున్నాం బగోన్లో. ఇప్పుడు ఈ కూరను మొత్తం దీంట్లోకి మారుస్తున్నాం. ఇవన్నీ ఇట్లా ఫ్లాట్గా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటున్నాం. గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాం. ఒక 5 నిమిషాలు కూరను ఉడికించుకుంటే బాగుంటుంది. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేస్తున్నా. టేస్ట్ ఉంటుంది ఇవి వేస్తే బాగా. దీంతోనే కూర టేస్ట్ ఉండేది. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇంతే. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి పెట్టుకుంటున్నా. బిర్యానీ రైస్ బాగా నానిని. ఇప్పుడు వాటర్ పెట్టుకుంటున్నా. ఉడుకుతుంది అంటే ఒక 10 మినిట్స్ కొంచెం వేడిగా ఉడకాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇవి ఇక్కడ నీళ్ళు మసులుతున్నాయి. భోజవర, తేజ్పత్తా, దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక పెద్ద ఇలాచి, అనాస పువ్వు, ఇది ఇరిగింది ముక్కలైంది, ఇది మొత్తం అనాస పువ్వు, జాజికాయ, ఇలాచి, ఇవన్నీ ఇది వేస్తాను. కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు ఈ నీళ్ళలో వేసేస్తాను. ఎందుకంటే నీళ్ళు బాగా టేస్ట్గా ఉంటాయి. అన్నం చప్ప ఉంటుంది కదా బియ్యం. ఈ మసాలాలన్నీ బియ్యానికి పట్టాలి, అప్పుడైతేనే బిర్యానీ బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కూడా నేను అందాజతోనే వేస్తాను. ఎందుకంటే నీళ్ళు బాగా మసాలి.
ఈ నీళ్ళు మసులుతుంటే ఒక చుక్క ఆయిల్ వేస్తాయి. పొడి పొడిగా అంటే ఒక మెతుకు అతుక్కోకుండా ఒక చెప్పు 4-5 చాయ్ చెంచాతో వేసి దాంతో వేస్తాం. ఇప్పుడు మసాలా నీళ్ళు బాగా మస్తుంది. మంచిగా మసులుతున్నాయి. ఈ నీళ్ళు ఎప్పుడైనా కూడా ఉప్పులాగా ఉండాలి, అప్పుడైతే బియ్యం మంచిగా టేస్ట్ ఉంటుంది. నేను చూస్తున్నా టేస్ట్. ఉప్పు సరిగ్గా సరిపోయింది ఇంట్లో ఈ నీళ్ళలో. ఇప్పుడు ఈ పైన తీసేస్తున్నాను. ఇవి తీసేస్తా ఎప్పుడైనా నేను, ఎందుకంటే ఇది మంచిగా ఉండదు. అంత ఆకులు అలములు వస్తాయి. పిల్లలు మళ్ళా ఎవరైనా తీసేయాలి, తీస్తేనే బిర్యానీ అంటే ఇట్లా మంచిగా తింటుండాలి. ఇవన్నీ నోట్లోకి వస్తే అదంతా ఘాటు, బిర్యానీ టేస్టే పోతుంది. అందుకే ఇవన్నీ తీస్తున్నా. ఇవన్నీ తీస్తే ఇప్పుడు ఈ నీళ్ళు చూడు గ్రీన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నా. ఒక్క గింజ కూడా పోనీయద్దు బిర్యానీ. ఒక్క గింజ పోనీయాలి. ఎందుకు పోనీయాలి? పుణ్యానికి వస్తుంది. ఇప్పుడు కలుపుకోవాలి. సరే కలపాలి, మెల్లగా కలపాలి. గట్టి కలిపి పెరిగిపోతాయి. మొన్న మటన్ బిర్యానీ పెట్టినా కదా, చికెన్ బిర్యానీ పెడదామని వీడియో కోసం చేస్తున్నాం. ఇప్పుడు మంచిగా మటన్ బిర్యానీ బాగుందో చికెన్ బిర్యానీ బాగుందో చేసి తిని చెప్తే తెలుస్తుంది. బాగుంటుంది. దేని టేస్ట్ దాంది, దాని టేస్ట్ దాంది. ఇప్పుడు 50% ఉడికింది. 50-60% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ గ్రేవీ ఉంటుంది కదా. ఫస్ట్ లేయర్ ఏం చేయాలంటే మనం ఇట్లా కొంచెం బియ్యం సగం ఉడికిన అన్నమే వేయాలి. మొత్తం ఫ్లాట్ వేసుకోవాలి. ఇది మనము తీస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ వాయువు ఏమవుతుందంటే కొంచెం లాగా ఉంటుంది. ఇది వేసరికి సెట్ అవుతుంది. ఈ పైన కొంచెం మెత్త ఉడుకుతుంది కాబట్టి సెట్ అవుతుంది. అందుకోసమని మనం ఇది 50-60% ఉన్నప్పుడే 100% ఉడుకోద్దు అన్నం తీసేస్తున్నాం. అందుకని ఎందుకంటే దీని గ్రేవీతో మనకు సెట్ కావాలి కదా. ఇప్పుడు అది ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఈ ఆనియన్స్ వల్లనే మనకు బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. అర్థమైందా? లేకపోతే రాదు. కొంచెం నెయ్యి కూడా వేస్తున్నా. ఇక ఆయిల్ నేను ఇందాక చికెన్లో కలిపిన ఆయిలే మళ్ళీ వేయలేదు. చూసింటారు కదా బగోన్లో కొంచెం ఆనియన్స్ తీసిన. కొంచెం గరం మసాలా. ఇప్పుడు అన్నీ కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇంత కూడా వేసేస్తుంది. ఇప్పుడు ఉడికింది. కేజీ బియ్యానికి కేజీ చికెన్ వేస్తే, బాస్మతికి కేజీ చికెన్ వేస్తే మంచిగా కరెక్ట్ అవుతుంది. అంటే 2 కిలోల బిర్యానీ తయారవుతుంది మనకు. సరికి సరి ఉంటేనే బాగుంటుంది.
అంతే, అంతా లేయర్ లెక్క వేసుకోవాలి. మొత్తం అంతా అన్నం అంతా వేసేసి ఇప్పుడు ఆనియన్స్, కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిరపకాయ, పుదీనా, నెయ్యి ఎంత వేసుకుంటే వద్దా మంచిగా? అట్లానే కాదు, మనం ఆయిల్ తక్కువ వాడినాం కదా, నెయ్యి మంచిగా. బిర్యానీ అంటేనే నెయ్యి. మరి నీకు నెయ్యి లేకపోతే బిర్యానీ ఎక్కడ ఉంటుంది? బిర్యానీలో ఎక్కువ మంచిగా వాడేది ప్యూర్ నెయ్యి. ఇట్లా ఇప్పుడు కొంచెం గరం మసాలా పైన, అదే బిర్యానీ మసాలా నేను తయారు చేసుకున్నాను. స్టార్టింగ్ నుండి నేను ఇదే కలపడంలో, మధ్యలో లేయర్లు వేయడం అంతా ఇదే. ఈ గరం మసాలా కూడా ఏంది అనేది ఒకసారి పెడదాం. ఇప్పుడు ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ తీసుకున్నాను. కుంకుమ లేదు, ఇప్పుడు ఎల్లో కలర్. ఇక వేసుకుంటే బాగుంటుంది కలర్. మధ్యలో పోవాలంటే ఎప్పుడైనా ఇగో ఇట్లా వేసుకోవాలి. అంతే, ఫినిషింగ్ టచ్ కలర్ ఆరెంజ్, ఎల్లో. ఆరెంజ్ వేయద్దు కానీ ఇది ఎల్లో వేసేటప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దమ్ బిర్యానీ గ్యాస్ ఆన్ చేసుకుంటాం. ఇది 10 నిమిషాలు హై పెట్టుకోవాలి, 5 నిమిషాలు సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టినప్పుడు మనం పెంక పెట్టుకుంటాం, మాడకుండా ఉంటుంది. దీనికి నేను వెయిట్ పెడుతున్నా. అంతే, 15 నిమిషాలు అయింది. 5 నిమిషాలు ఉన్నప్పుడు పెంక పెట్టిన. వీడియోలో చూసాను, ఎందుకంటే వీడియోలో చూస్తే కలర్ఫుల్ ఉంది. మంచిగా అయిందా? మంచిగా పుల్లలు పుల్లలు అయింది. ఇట్లా కావాలి బిర్యానీ, మంచిగా ఉంటుంది. ఇప్పుడు కిందకి వెళ్ళి పీసెస్ తీసుకుంటాం. ఇట్లా ముక్కలు కూడా మంచిగా ఎట్లా ఉంటాయి, మంచిగా అయింది బిర్యానీ. చెప్పు. మీరు కూడా ఇట్లానే చేసుకోండి బిర్యానీ, చికెన్ బిర్యానీ మంచిగా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. దమ్ బిర్యానీ, దమ్ చికెన్ బిర్యానీ కానీ నేను చెప్తున్నా చికెన్ బిర్యానీ సేమ్ ఇంతే క్వాంటిటీలో వేస్తే టేస్ట్ బాగుంటుంది.